ఫిబ్రవరి నుంచి 3 పథకాలు అమలు. త్వరలో విధివిధానాలు. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి లబ్ధిదారుల ఎంపిక. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు, 500లకే సబ్సిడీ సిలిండర్. ఇందిరమ్మ పథకాలు అమలు. విధి విధానాలు త్వరలో వెల్లడించే అవకాశం. వచ్చే నెల నుంచి కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా ఉచిత విద్యుత్, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద 500లకే సబ్సిడీ సిలిండర్, మహాలక్ష్మి పథకం కింద ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల మంజూరు, ఇందిరమ్మ ఇంటి పథకం పథకాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చేయూత పథకం కింద 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 3 పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించే పనిలో అధికారులు ఉండగా, దానిని ఎలా అమలు చేయాలి, ముందుగా ఎంతమంది లబ్ధిదారులకు వాటిని అందచేయాలన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలను కూడా త్వరలో ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఏప్రిల్ తరువాత మహిళలకు 2500. గత ప్రభుత్వం హయాంలో గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులను తీసుకోగా, ప్రస్తుతం ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో దాని స్థానంలో ఇందిరమ్మ పథకం కింద అర్హులకు 5 లక్షల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలను వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన దానిని ఏప్రిల్ తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మొత్తం దరఖాస్తులు 4,56,35,666. గతేడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో 500 రూపాయలకే సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, సబ్సిడీ సిలిండర్ల కోసం 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మహిళలకు నెలకు 2500, మహాలక్ష్మి పథకానికి 92,23,195 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 మంది దరఖాస్తు చేసుకోగా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 81,54,158 మంది, 250 గజాల స్థలం కోసం 23,794 మంది, రైతు భరోసాకు భూమి రైతుకు సంవత్సరానికి 15,000, ఈ పథకానికి 38,73,956 మంది, రైతు భరోసా కౌలు రైతుకు సంవత్సరానికి 12,000, ఈ పథకానికి 2,63,616 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇలా అన్ని పథకాలకు కలిపి 4,56,35,666 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో లబ్ధిదారుల ఎంపిక. లోక్సభ ఎన్నికలకు ఎన్నికల నియామకం ప్రకటనకు ముందే 3 పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 6 గ్యారంటీ అమలు కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మంత్రివర్గ ఉపసంఘం ఫిబ్రవరి మొదటి వారంలో లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను రూపొందించిన తర్వాత మహిళలను గుర్తించేందుకు ఇంటింటి పరిశీలన ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు.